హాయ్ నమస్తే అండి. ఏపీ టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మనకి సిలబస్లో భాగంగా ఈ యొక్క అంశాన్ని చేర్చడం జరిగింది. ఏపీఎస్సీఎఫ్ అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కీలక అంశాలు ఏంటంటే పిల్లల యొక్క అభ్యసన శక్తులను అనుసంధానం చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క భాషా పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బయట వారి యొక్క ప్రపంచ జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి. తమ జీవితంలో విద్యకు సంబంధం ఉంది అనేది వాళ్ళకు తెలియచేయాలి. అంటే విద్యార్థులు విద్యతో తమ జీవితాన్ని ఎలాంటి సంబంధం లేదు అని విద్యార్థులు అనుకునేలా ఉండకూడదు. అంటే ఏంటి, మనం నేర్చుకునే విద్య మనకు ఉపయోగపడుతుందనే భావన కలిగించాలి అని చెప్పడం జరుగుతుంది. బట్టి బదులు స్వస్తి పలకాలి. పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలి. అభ్యసనం కోసం మాపనం చేయాలి తప్ప పరీక్షలను సరళీకృతం చేయాలి. అంతేగాని అది భారం కాకూడదు అని చెప్పడం జరిగింది. సామాజిక నిర్మాణాత్మక వాదాన్ని పెంపొందించింది. పిల్లల యొక్క భాషా సంస్కృతుల గురించి చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత దీని యొక్క ఆధారాలు ఏంటంటే జాతీయ విద్యా విధానము 2005, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, 73, 74 సవరణ, భారం లేని విద్య భారత ప్రభుత్వం నివేదిక, జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదన, ఇవన్నిటి సారాంశమే ఏర్పడింది ఏంటంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం. ఇవన్నీ కలిపి 2011 మనకి ఏపీఎస్సీఎఫ్ 2011 ఏర్పడడానికి ఇవన్నీ ఆధారాలు అయ్యాయి అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందుకు ముఖ్యాంశం ఏంటంటే 9 అధ్యాయాలు, 2 అనుబంధాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే సాంఘిక శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. రెండవ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర ప్రస్తుత విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల గురించి చెప్పడం జరిగింది. మూడో అధ్యాయంలో సాంఘిక శాస్త్ర స్వభావం చెప్పడం జరిగింది. నాలుగో అధ్యాయంలో ఏం చెప్పారంటే బోధనా సమ్మిళిత విధానం చెప్పారు. ఐదవ అధ్యాయంలో ఏం చెప్పారంటే లక్ష్యాల గురించి చెప్పారు. 6వ అధ్యాయంలో ఏం చెప్పారు అంటే ఇతర సబ్జెక్టులతో సంబంధాన్ని చెప్పారు. 7వ అధ్యాయంలో సాంఘిక శాస్త్రం వివిధ బోధనల గురించి తెలియజేశారు. 8వ అధ్యాయంలో ఏం చెప్పారు అంటే ఆర్టీఈ 2009 ప్రతిపాదించిన మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి చెప్పారు. చివరి అధ్యాయం అనగా 9వ దాంట్లో ఏం చెప్పారంటే ఉపాధ్యాయ విద్య గురించి చెప్పారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 9 అధ్యాయాలు, 2 అనుబంధాలు చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ అధ్యయనం ఏం చెప్పారు అనేది అడగడం జరుగుతుంది కాబట్టి బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్.